యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఒక హిందీ మూవీ. మనకి తెలుగు డబ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుందన్నమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బావుంది భయ్యా. నాకైతే బా అనిపించింది. చాలా చిన్న మూవీ మాట. 53 మినిట్సో, 54 మినిట్సో ఉంది. అంతే. దీన్ని మూవీ కన్నా షార్ట్ ఫిల్మ్ అంటే బావుంటదేమో. చాలా చిన్నగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ మంచి లైట్ హార్టెడ్ మూవీ మాట. బావుంది. చాలా సింపుల్‌గా వాళ్ళేం చెప్పాలనుకున్నారో అది మాత్రమే జెప్పి అలా ముగించారుమాట. ఎక్కడ ల్యాగ్ లేకుండా. ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ వచ్చేసి దివాళీకి ఇంటికొద్దామని జెప్పి ఇంటికొస్తదనమాట. తను కొన్ని హోప్స్ అయితే పెట్టుకుంటదనమాట. ఇంటికొచ్చిన తర్వాత నా ఫ్యామిలీ ఇలా ఉంటది. నా కోసం ఏదేదో చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటాను. ఇలా అనుకుంటా ఉంటది. కానీ ఏంటంటే తను వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మన హీరోయిన్ గూడా చాలా అప్‌సెట్ అయిపోతదనమాట. అప్‌సెట్ అయిపోయి అక్కడి నుంచి తను అలా రిటర్న్ వెళ్ళిపోకుండా అక్కడొచ్చిన ప్రాబ్లమ్స్‌ని మన హీరోయిన్ సాల్వ్ చేస్తదనమాట. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? మన హీరోయిన్ అవన్నీ ఎలా సాల్వ్ చేసింది? ఒకటి నాకు బాగా నచ్చిందేంటంటే లిమిటెడ్ క్యారెక్టర్స్‌తో ఒక మంచి డ్రామా అనేది క్రియేట్ చేశారనమాట. అదైతే బావుంది. ఆ డ్రామా కూడా ఎలా ఉంటదంటే మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటదో అలా చూపిస్తారనమాట. అదైతే బావుంది. కొన్ని సీన్స్‌కి నేను కూడా కనెక్ట్ అయ్యా. అండ్ క్లైమాక్స్‌లో ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ఇస్తారనమాట. అదైతే నాకు చాలా బా అనిపించింది. ఎస్పెషల్లీ ఫాదర్ క్యారెక్టర్ నుంచి ఒక చిన్న ట్విస్ట్ ఒస్తది. అదైతే బావుంది మాట.